హత్య చేశారంటే ఏ శత్రుత్వమో ఉందనుకోవచ్చు. ఇంట్లో వాళ్ళే చంపేశారంటే అది అసాధారణ విషయమే. ప్రాణాలు కోల్పోయేంత తప్పు హతుడు ఏం చేశాడు? ఆ ఇంట్లో వాళ్ళు పోలీసులకు ఏం చెప్పారు? రాజేశంను కావాలని చంపేశాం, వాడు పోయాడన్న బాధ మాకు లేదు. చాలా సంతోషంగా కూడా ఉంది. ఓ నరకాసురుణ్ణి చంపినంత హాయిగా ఉంది. చాలా కాలం భరించాం, ఇక మా వల్ల కాలేదు. ఎవరైనా ఎన్నాళ్లను ఊరుకుంటారు? మేము అంతే. చంపడం తప్పనిపించలేదు. అవును సార్, అలాంటి కొడుకులున్నా ఒకటే, పోయినా ఒకటే. మీరు మాకు ఏ శిక్ష వేసినా సంతోషంగా భరిస్తాం అన్నారందరూ. వాళ్ళ కళ్లల్లో నీళ్లు. అసలేం జరిగింది? ఇతనే రాజేశం, అంజయ్య లక్ష్మిల రెండో సంతానం. చదువు వంటబట్టలేదు, చెడు అలవాట్లు మాత్రం చక్కగా అబ్బాయి. పొద్దున లేస్తూనే ఇక్కడికి చేరే రాజేశం ఈ అర్ధరాత్రి తూలుతూ ఇంటికి వెళతాడు. ఇంట్లో ఏం చేసుకున్నా పర్వాలేదు, ఊరంతా అల్లరి చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే ఎలా? అతనికి ఓ గ్యాంగ్, ఆ బ్యాచ్ లో అతని లాంటి వాళ్ళే అందరూ. వాళ్ళకి ఎవరు ఎదురుపడినా ఏదో ఓ రకంగా గొడవ పెట్టుకునేవాళ్ళు. అమ్మాయిలను ఏడిపించేవాళ్ళు, వెంటపడి వేధిస్తూ భయపెట్టేవాళ్ళు, విపరీత చేష్టలతో విసిగించేవాళ్ళు. ఎవరైనా ఏంట్రా ఇది తప్పు, అలా చేయకూడదు అంటే నువ్వెవడరా నాకు చెప్పడానికి అంటూ ఎదురు తిరిగేవాడు. ఎక్కువ మాట్లాడితే కొట్టేవాడు కూడా. ఇలా రాజేష్ ఊరికి శనిలా దాపురించాడు. పోలీసులకు పట్టిద్దామంటే అంజయ్య కొడుకు కదా అని అందరూ ముందు వెనక ఆలోచించేవాళ్ళు. మనూరుని మనమే పోలీసులకు పట్టిస్తే ఎలా? వాడు అసలే మూర్ఖుడు, బయటకు వచ్చాక కక్షగట్టి ఏమైనా చేస్తాడేమో అని భయపడేవాళ్ళు. రాజేశం ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ తండ్రి అంజయ్యకు తలనొప్పిగా తయారయ్యాడు. కంట్లో నలుసులా, గుండెలపై కుంపటిలా మారాడు. తప్పని వారిస్తే ఆయనపైనే విరుచుకుపడేవాడు. పోరా ముసలోడా, నువ్వెవరివి, నాకు చెప్పేంత తోడువా అంటూ తిరగబడేవాడు. ఎవరైనా సరే నేను చెప్పేదే వినాలి, నాకెవ్వరూ చెప్పద్దు, పిచ్చి వేషాలిస్తే మక్కలెరగదంతా అంటూ నానా రభస చేసేవాడు. వ్యసనాలకు బానిసయ్యాడు. తాగుడు, పేకాట దినచర్య అయిపోయాయి. రాజేష్ డబ్బు కోసం ఇంట్లో వాళ్ళని పీడించడం మొదలుపెట్టాడు. మందు తాగాలి, తీ డబ్బుల్ది అనేవాడు. రోజంతా పొలం పనులు చేసుకుని ఇంటికొచ్చే అంజయ్యకు డబ్బులు అడగగానే కోపం వచ్చేది. చెట్టంత ఎదిగిన కొడుకు ఎలా చెప్పాలో అర్థమయ్యేది కాదు. డబ్బివ్వకపోతే కొడతాడేమోననే భయం. రెక్కల కష్టమంతా తెచ్చి కొడుకు చేతిలో పెట్టేవాడు.
అది తాగుడు కోసం. ఎంత విషాదమిది! ఓ కన్న తండ్రికి ఇంతకంటే గుండె కోత ఏముంటుంది? ఓ రోజు రాజేశం ఊరంతా బలాదూర్లా తిరిగి ఇంటికొచ్చాడు. తండ్రి దగ్గరికెళ్ళి అర్జెంటుగా 500 కావాలన్నాడు. ఉన్న పడాన డబ్బు కావాలంటే ఇవ్వలేని పరిస్థితి అయింది. తన దగ్గర లేవన్నాడు. అక్కడే పని చేసుకుంటున్న తల్లిని అడిగాడు. ఆమె కూడా లేవని చెప్పడంతో రాజేశం రెచ్చిపోయాడు. తల్లిదండ్రులనే గౌరవం కూడా లేకుండా నోటికొచ్చినట్లు తిట్టాడు. ఇంటి ఆవరణలో గొడవ జరుగుతూ ఉండడంతో పక్క గదిలో చదువుకుంటున్న గట్టయ్య బయటకొచ్చాడు. అన్నయ్యను వారించబోయాడు. అంతే, తమ్ముడు తనకు అడ్డు చెప్పడాన్ని తట్టుకోలేకపోయాడు. డబ్బు ఇవ్వకపోగా నన్నే అంటారా అంటూ గట్టయ్యని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఊరకు వచ్చిన వాళ్ళ అందరినీ తిడుతూ నానా బీభత్సం చేసి వెళ్లిపోయాడు. అంజయ్ ఇంట్లో నిత్యం నరకం, రావణ కష్టం. రోజు గొడవలు పెట్టుకోవడం, తాగడానికి డబ్బులు అడగడం, లేదంటే తిట్టడం, కొట్టడం. కొడుకు చేసే అకృత్యాల్ని ఎవరికీ చెప్పుకోలేక రాజయ్య దంపతులు మానసికంగా కుమిలిపోయేవాళ్లు. పతనంలో పాతాళాన్ని చేరుకుంటున్న రాజేష్ మరో అడుగు ముందుకేశాడు. ప్రేమిస్తున్నానంటూ తన వదిన చెల్లెలు వెంటపాటు సాగాడు. తననే పెళ్లి చేసుకోవాలని, కాదంటే చంపుతానని బెదిరించేవాడు. అతని ప్రవర్తన ఇంట్లో వాళ్ల మనశ్శాంతిని మాయం చేసింది. తట్టుకోలేకపోయేవాళ్లు, తలెత్తుకు తిరగలేకపోయేవాళ్లు, తనను పట్టుకునేవాళ్లు. అదే పున్నామ నరకం అంటే. కొడుకే పుట్టాలని ఆరాటపడే తల్లిదండ్రులు రాజేశాన్ని చూశాకైనా మనసు మార్చుకోవాలి. కొడుకులంతా అలాగే ఉంటారని కాదు. రాజేశం స్థానంలో కూతురు ఉండి ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబం హాయిగా ఉండేది. నరకానికి నకలైన రాజేశం ఎంతకు